కేంద్ర ప్రభుత్వం 2025లో ప్రవేశపెట్టిన వాలిడేషన్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అది దేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని 1,80,00,000 రిటైర్డ్ ఉద్యోగులకు గొడ్డలి వేటని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం, జనరల్ సెక్రటరీ నూకరాజులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ చట్టం వలన జనవరి 1, 2026 కంటే ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వేతన సవరణ చట్టం, ఇతర బెనిఫిట్స్ ఏవీ లభించవన్నారు. పింఛనుదారులకు ఒకే విధానాన్ని అమలు చేయాలని కోరారు. డిఎస్ నకారా కేసు తీర్పును కొనసాగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పీఆర్సీ కమిషన్ వేయాలని పేర్కొన్నారు. ఐఆర్ 40% మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ బి శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్టేట్ ఫెడరేషన్స్ పెన్షన్స్ ఫెడరేషన్ ఢిల్లీ వారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఏపీ రాష్ట్ర పెన్షన్స్ అసోసియేషన్ విజయవాడ వారి ఆదేశాల మేరకు మేము ఈరోజు వ్యాలిడేషన్ అనే ఒక పోయిన సంవత్సరం 2025లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. వ్యాలిడేషన్ అనగా 2026 తర్వాత రిటైర్ అయిన వారికి ముందు వారికి కూడా ఈ వ్యాలిడేషన్ చట్టం వర్తిస్తుంది. ఆ చట్టాన్ని ఉపసంహరించాలని ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారికి కలెక్టర్ గారి ద్వారా నరేంద్ర మోడీ గారికి ఇవ్వడానికి రాష్ట్ర ఆదేశాల మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. అందువల్ల ఈ వ్యాలిడేషన్ మీద వెంటనే ఉపసంహరించుకుంటే దానికి అంటే లాస్ట్ ఇయర్ మార్చి 25వ తారీఖుని వేయడం జరిగింది. అది పార్లమెంట్లో కూడా బిల్లు ఆమోదించబడిపోయింది. అది 1 ఇయర్ చూసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంటేషన్ చేరుస్తారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఆల్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్ రిటైర్డ్ గవర్నమెంట్ పెన్షన్స్ అందరూ కూడా ఏకంగా ఈరోజు అందరూ జిల్లా కలెక్టర్ల ద్వారా జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రధాని మోడీ గారికి ఇవ్వాలని ఒక మెమరాండం తయారు చేసుకున్నాం. దాని ప్రకారంగానే దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ గారికి ప్రధాని మోడీ గారికి ఇవ్వడం జరుగుతుందనేసి ఈ ధర్నాకి దీనికి కూడా మరి ముఖ్య కారణం. మరి దీనికి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరులు అందరికీ కూడా అభినందన తెలియపరుచుకుంటూ, అదేవిధంగా మగవారికి కూడా అభినందన తెలియపరుచుకుంటున్నాం. మరి ఆ తర్వాత కొద్దిగా 2 నిమిషాలు మన